హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో హిజ్కియా రాజు గురించి విన్నాం కదా. ఈ రోజు స్టోరీలో ఎజ్రా అనే ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఇశ్రాయేలీలకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. బబులోను సైన్యం జెరూసలేమును మొత్తం నాశనం చేసి ఇశ్రాయేలీలను వారు బానిసలుగా చేసి వాళ్ళ దేశానికి తీసుకొని వెళ్ళిపోతారు. అలా 70 ఇయర్స్ గడిచిన తర్వాత పెర్షియా దేశానికి చెందిన ఒక రాజు ఇశ్రాయేలీలు తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడానికి అనుమతి ఇస్తాడు. ఇశ్రాయేలీలందరూ జెరూసలేముకు వెళ్ళిపోతారు. ఎజ్రా అనే ఒక గొప్ప వ్యక్తి ఉండేవాడు. అతనికి దేవుడన్నా, దేవుని బైబిల్ అన్నా చాలా ఇష్టం. బైబిల్లోని విషయాలన్నీ చక్కగా తెలుసుకుంటూ ఉండేవాడు. బైబిల్‌ను చదివేవాడు, బాగా అర్థం చేసుకునేవాడు. మరియు బైబిల్‌లో చెప్పిన విధంగానే జీవించడానికి ప్రయత్నం చేసేవాడు. ఒకరోజు ఎజ్రా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, నేను జెరూసలేం వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ ప్రజలందరికీ బైబిల్ గురించి విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను అని అంటాడు. రాజు చాలా మంచివాడు. ఎజ్రాను వెళ్ళమని పర్మిషన్ ఇస్తాడు. పాడైపోయిన మందిరాన్ని తిరుగు బాగు చేయమని, దారిలో అవసరమైనప్పుడు ఖర్చు పెట్టుకోమని బోలెడంత గోల్డ్ ఇస్తాడు, డబ్బులు కూడా ఇస్తాడు. ఎజ్రా ప్రార్థన చేసుకుంటూ ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. ఎజ్రాతో పాటు ఇంకొంతమంది ప్రజలు కూడా జెరూసలేముకు బయలుదేరతారు. దారిలో అడవుల్లో వెళ్ళినప్పుడు జంతువులు గాని, దొంగలు గాని వీళ్ళ వల్ల ఎటువంటి హాని కలగకుండా ఎజ్రా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడు వారి ప్రార్థన విని వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా చూసుకుంటారు. అలా 4 మంత్స్ తర్వాత జెరూసలేముకు సురక్షితంగా చేరుకుంటారు. జెరూసలేంలో ప్రజలందరూ దేవుని మర్చిపోతారు, ఆజ్ఞలు మర్చిపోతారు. ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఇదంతా ఎజ్రా చూసి చాలా బాధపడతాడు. వీళ్ళకి నేను బైబిల్‌లోని విషయాలను బోధించాలి అని అనుకుంటాడు. అందరినీ ఒక చోటకి రమ్మని చెప్తాడు. ప్రజలందరూ వచ్చినప్పుడు బైబిల్ చదువుతూ వివరించడం మొదలుపెడతాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 6 గంటలు చదువుతూనే ఉన్నాడు. అందరికీ అర్థమయ్యేలా బైబిల్‌ను వివరిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ బైబిల్ మాట విన్న తర్వాత వారు ఎంత తప్పు చేశారో అర్థమైంది. దేవుణ్ణి క్షమించమని అడిగి తిరిగి మోకాళ్ళ మీద కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎజ్రా వాళ్ళందరికీ ధైర్యం చెప్పాడు. ప్రజలందరూ దేవుని ఆజ్ఞలను పాటిస్తూ బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ మంచి జీవితాన్ని కొనసాగించారు. జెరూసలేములో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు. ఈరోజు యాజకుడైన ఎజ్రా గురించి విన్నాం. ఎలా అయితే ఎజ్రా రోజు ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఉన్నారో, మేము కూడా క్రమం తప్పకుండా బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండడానికి మాకు జ్ఞానాన్ని, సహాయాన్ని అందించండి. ఆమెన్. గుడ్ నైట్ పిల్లలు.